వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఆయనది అదే లైన్. దేశంలోనైనా దేశం బయటైనా ఒకటే మాట. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని పార్లమెంటులో గళం విప్పిన రాహుల్ అనేక ప్రెస్ మీట్స్ లోనూ అదే వెర్షన్ వినిపించారు. అమెరికా వెళ్లినా కూడా ఆయనది అదే పంథ. కానీ ఇండియాలో కొట్లాడాల్సిన అంశాలపై విదేశాలకు వెళ్లి మాట్లాడడం ఎందుకంటోంది బీజేపీ. ఎన్నికల కమిషన్ అన్ని విషయాలు వివరంగా చెప్పినా పదే పదే అవే ఆరోపణలు ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తోంది. అమెరికాలో దేశద్రోహులతో భేటీ కావడం ఏంటంటూ మండిపడుతోంది కమలం. నేషనల్ హెరాల్డ్ కేసు విచారణకు వస్తున్న తరుణంలో రాహుల్ ఇలాంటి ఆరోపణలు తిరిగి చేస్తున్నారని ఆక్షేపించింది. మొత్తంగా దేశంలో ఎన్నికల సంఘం పనితీరును రాహుల్ గాంధీ అంతర్జాతీయ వేదికలపై ప్రశ్నించడం కేంద్రానికి చికాకు పెడుతోంది. ఇన్సల్ట్ గేమ్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఇటీవల అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ ఈవీఎం పనితీరును ప్రశ్నించడం కూడా ఇండియాలో సంచలనం కలిగించింది. ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చని ఆమె బాంబు పేల్చారు. తాజాగా రాహుల్ గాంధీ మరోసారి ఈసీపై ఆరోపణలు చేయడం, అది కూడా అమెరికా గడ్డపై చేయడం ఇష్యూ తీవ్రతను పెద్దది చేస్తున్నాయి. బోస్టన్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఈసీ రాజీ పడిందని కామెంట్ చేశారు రాహుల్. అయితే ఆయనపై కమలనాథులు కస్సుబుసుమంటున్నారు. రాహుల్ సీరియల్ అఫెండర్ అని, జార్జ్ సోరెస్ ఏజెంట్ అంటూ దుయ్యబట్టింది. దేశాన్ని అపఖ్యాతి పాలు చేస్తున్నాడని ఫైర్ అయింది బీజేపీ. కానీ అనవసర మాటలు మాట్లాడే బదులు విపక్షాలు కోరుతున్న ఆధారాలు చూపాలని కాంగ్రెస్ భాగస్వామ్య పక్షాలు కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. పరువు నష్టం కేసులంటూ విపక్షాలను ఎందుకు బీజేపీ బెదరగొడుతోందని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. గత ఏడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ఎన్నికల వ్యవస్థలో తప్పుందని, మహారాష్ట్రలోని మొత్తం ప్రజల సంఖ్య కంటే ఎక్కువ మంది ఓటు వేశారని, ఇదే విషయాన్ని ఈసీ వెబ్సైట్ చెప్తోందన్నారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన నెంబర్ తేడాను తాము గుర్తించామన్నారు. పోలింగ్ అయ్యాక 2 గంటల తర్వాత రాత్రి 7:30 గంటల ప్రాంతంలో 65 లక్షల మంది ఓటర్లు అదనంగా ఎలా ఓటేయడం సాధ్యమైందని రాహుల్ ప్రశ్నించారు. ప్రపంచంలో ఇలా ఎక్కడా జరగదన్నారు. ఎన్నికల కమిషన్ రాజీ పడిందని తమకు తెలుసని, వ్యవస్థలో ఏదో తప్పుందని ఆయన ఆరోపించారు. More people voted in the Maharashtra Assembly elections than there are adults in Maharashtra. This is a fact. The Election Commission gave us a figure, voting figure for 5:30 in the evening. Between 5:30 in the evening and 7:30 in the evening, when the polls were supposed to have closed, 65 lakh voters voted. Now, that is physically impossible to happen, right? Because for a voter to vote, it takes approximately 3 minutes. And if you do the math, it would mean that there were lines of voters till 2 o'clock at night voting all night, and this didn't happen. So we asked them that, look, evening, you have videography taking place, at least we asked. They not only refused to give us the videography, they changed the law so that now you're not allowed to ask for the videography. So it's very clear to us that the Election Commission is compromised. It's very clear that there is something very wrong with the system. We've said it, we've said it publicly, I've said it multiple times, I've said it in... అమెరికాలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడింది, ఘాటుగా రియాక్ట్ అయింది. విదేశాల్లో ఉన్నప్పుడు దేశాన్ని అవమానించడమే రాహుల్ గాంధీ పనిగా పెట్టుకున్నారని పార్టీ జాతీయ ప్రతినిధి షహజాద్ పూనావాలా విమర్శించారు. భారత వ్యతిరేక మీడియా కథనాలను రాహుల్ గాంధీ మీడియాకు రిలీజ్ చేస్తున్నారని దుయ్యబట్టారు బీజేపీ మరో అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి. రాహుల్ గాంధీ జార్జ్ సోరస్ ఏజెంట్ అని దుయ్యబట్టారు. విదేశీ గడ్డపై భారతదేశాన్ని ఎందుకు కించపరుస్తారని దెప్పిపొడిచారు. ఎన్నికల సంఘాన్ని విదేశాల్లో విమర్శించడం ఎందుకని ప్రశ్నించారు మరో నేత సంబిత్ పాత్ర. విదేశీ గడ్డపై దేశాన్ని అవమానించే అలవాటు రాహుల్కి కొత్తేం కాదన్నారు. वो विदेश की भूमि में जाकर भारत और भारत के महान लोकतंत्र को राहुल जी अमेरिका में जाके इलेक्शन कमीशन को कॉम्प्रोमाइज्ड बताते हैं। वो कहते हैं कि महाराष्ट्र के चुनाव में जिस प्रकार का मतदान हुआ वो एक तरह से फर्जीवाड़ा था। महाराष्ट्र में भारतीय जनता पार्टी को और उनके अलाइज को जीतना नहीं था और कहीं न कहीं इलेक्शन कमीशन ने हमारे साथ समझौता किया। मैं राहुल जी से पूछना चाहता हूं, राहुल जी झारखंड भी तो उसी समय चुनाव हुआ था, क्या आपने इलेक्शन कमीशन के साथ झारखंड में समझौता किया था? आप एक बार सोरेन जी से पूछिए, क्या प्रियंका वाड्रा ने रॉबर्ट वाड्रा की मध्यस्थता से इलेक्शन कमीशन के साथ कोई कॉम्प्रोमाइज किया?
तभी उसकी जीत हुई, या वो अपने मेहनत पर जीत कराई? आप ये बताइए, महाराष्ट्र में लोकसभा में हमें 9 सीटें मिली और आपके गठबंधन को हमसे अधिक मिली थी, तो वॉज द इलेक्शन कमीशन कॉम्प्रोमाइज देन बाय यू? केवल इतना ही नहीं, आपने सामने बैठा करके सदन में अयोध्या सीट हम हार गए, इस प्रकार से आपने पूरा सेलिब्रेशन किया। इसके पीछे आपका किसी प्रकार का कॉम्प्रोमाइज था इलेक्शन कमीशन के साथ? भारत में आज सजीव लोकतंत्र है, इसी कारण यह संभव हुआ। आपसे नहीं हो पाएगा हिंदुस्तान में राजनीति, तो जाकर के किसी और देश से चुनाव लड़िए, मगर जिस थाली में खाते हैं अगर उस थाली में आप छेद करेंगे तो आप देशद्रोही कहलाएंगे। यू आर अ ट्रेटर। राहुल गांधी ट्रेटर हैं, केवल इसलिए नहीं। 2024 మహారాష్ట్ర ఎన్నికల్లో మోసం జరిగిందని కాంగ్రెస్ పార్టీ చానాళ్లుగా ఆరోపిస్తోంది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి సంకీర్ణం లోక్సభ ఎన్నికల్లో ఓడి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించడంతో కొత్త ప్రశ్నలు తలెత్తాయి. లోక్సభ ఎన్నికల్లో మహాయుతి 48, పార్లమెంటరీ సీట్లలో 17 మాత్రమే గెలుచుకోగా, అదే అసెంబ్లీ ఎన్నికల్లో 288 అసెంబ్లీ సీట్లకు గాను 235 కైవసం చేసుకోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఎన్నికలకు ముందు 60 నుంచి 70 లక్షల మంది ఓటర్లు హఠాత్తుగా మహారాష్ట్రకు రావడం అసాధారణమని విపక్షాలు గగ్గోలు పెట్టాయి. కానీ ఆ మాత్రం పెరుగుదల సర్వసాధారణమని ఈసీ అంటోంది. జార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మిత్రపక్షమైన జార్ఖండ్ ముక్తి మోర్చా గెలిచిన విషయాన్ని కాంగ్రెస్ మరిచిందా అంటూ బీజేపీ ఎద్దేవా చేసింది. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేశారా? వైనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ఫలితాలను ప్రభావితం చేశారా అని బీజేపీ ప్రశ్నించింది. రైట్, ఇదే అంశంపై మనం డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లోకి వెళ్లే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం.